దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము మార్చి నెల 3వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానమునకై కలిసి కూర్చున్నటువంటి మీ అందరికీ ప్రభునామమున శుభములు, దీవెనలు కలుగునుగాక. ధ్యాన వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాము. ఫిలిప్పీలకు 4:6. దేనిని గూర్చియూ చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము మన విన్నపములు దేవునికి తెలియజేయుట గురించి ఆ అంశం మీద మనము ధ్యానించుకుంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, మానవులు చాలామంది వారికి ఎదురవుతున్నటువంటి సమస్యలతో దిగులు పడి కంగారు పడుతూ మనసంతా చిందరవందర చేసేసుకుంటారు. అలా ప్రతి సమస్యకు హడావుడి పడి మనశ్శాంతి పోగొట్టుకుంటూ ఉండటం సహజము. ఎందుకంటే బాధల్లోనే మనిషి కష్టాలు పడతాడు, కానీ ఆ బాధల్లోనే మనము దేవుని గుర్తు తెచ్చుకోవాలి. మన ఆపదలు, మన అన్ని కష్టాలు తీర్చటానికి సిద్ధంగా ఉన్న మన దేవుడు ఉన్నాడు అనేది మనము ఆ టైంలో మనసుకు రాదు. ఆ బాధలోనే కొట్టుకుంటూ ఏదో హడావుడిబడి చిరాకు పడుతూ ఉంటామే, కానీ మనము నమ్మిన మన దేవుడు ఉన్నాడు, ఆయన మనల్ని సేద తీర్చుతాడు అన్నటువంటి విషయాన్ని మనము మర్చిపోతుంటాము. ప్రతి సమస్య వచ్చినప్పుడల్లా హడావుడే, మనశ్శాంతి ఉండదు. అలా కష్టపడుతుంటాము, కానీ మనము ఈ విషయాన్ని దేవుని మీద పెడదాము. మీ చింత యావత్తు దేవుని మీద వెయ్యండి అంటున్నాడు కదా, మరి అది మనకు గుర్తు రాదు. కనుక అలా హడావుడి పడినందున కలిగే ప్రయోజనము ఏమీ ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, హాయినిచ్చే జీవితాలను అశాంతి, ఆందోళన పాలు చేసి మనసును చిన్నాభిన్నం చేస్తుంటాయి. మానవుడు దిగులు, అశాంతి, ఆందోళన చెందడం దేవునికి ఏమాత్రం ఇష్టం ఉండదు. అందుకే పౌలు గారు ఇదే పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరీ చెప్తున్నాను, మీరు ప్రభువునందు ఆనందించుడి అని చెప్పటం ఈ పత్రికలో మనము చూస్తున్నాము. అంతేకాదు 5వ వచనంలో మీ సహనమును సకల జనులకు తెలియజేయనీయుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి అని పౌలు గారు చెప్తున్న మాట మనకి ఓదార్పు కలిగిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ మానవుడు దేవుని గురించి అన్నీ అనుసరిస్తాడు, అయితే తోటి మనిషిని ప్రేమించుట అనేది ఎరగడు. సహనం లేకుండా ప్రవర్తిస్తాడు, తన మనశ్శాంతిని కోల్పోతుంటాడు, తోటి వారికి కూడా అశాంతి కలుగు చేస్తాడు. ఇది గుర్తెరిగి ప్రతి మానవుడు ప్రేమ, వినయ మనస్సుతో దేవుని ప్రార్థిస్తూ సహనము కలిగి ఉండాలి. తనే కాదు, తోటివారే కాదు, సకల జనులు కూడా మనశ్శాంతి కలుగుతుంది. సకల జనులకు మన యొక్క మనశ్శాంతి సకల జనులకు మనం తెలియపరిచినప్పుడు సకల జనులు కూడా మనశ్శాంతి పొందుకుంటారు. ఆ సహనం వలన తను కూడా దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాడు. సహనము, ఓర్పు,
ప్రేమ, వినయము ఇవి మూల స్తంభాలు మన జీవితానికి. వాటిని మనము ఖచ్చితంగా అమలుపరుచుకుంటూ నిదానంగా నెమ్మది మనసుతో, చంచల మనసుతో కాకుండా ప్రభువు ఉన్నాడు, ప్రభువు మనకి దగ్గరలో ఉన్నాడు, మనకు దగ్గరే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, ఆయన చెయ్యి కూడా మన మీదే ఉన్నది అని మనము పూర్తి నమ్మకముతో, విశ్వాసముతో ఉండి దేవుని మన యొక్క బాధలు, కష్టాలు ఆయనకి తెలియపరుచుకొని మమ్మల్ని కాపాడు తండ్రి అని మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకి తప్పకుండా మన బాధల నుంచి మనల్ని విముక్తి కలుగు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రకారంగా మనము నడుచుకుంటూ మన జీవన శైలిని ప్రభువు ముందు పెట్టాలి, ప్రభువుని అడగాలి. దేవుడు తప్పకుండా మనకి ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, జీవముగల నాయన, నీకు స్తోత్రములు అయ్యా. నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచుంటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. కృపగల నాయన, మాలో ఉన్నటువంటి బాధలు, కష్టాలు మాకు ఎదురైనప్పుడు మేము సహనముతో, ఓర్పు కలిగి నీ పాదముల చెంత మేము మొరపెట్టుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్య నామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.